థాయిలాండ్, కంబోడియా మళ్ళా ఫైరింగ్స్ ఓపెన్ చేసుకున్నాయి. థాయిలాండ్ వాళ్ళ దగ్గర ఉన్న F-16s తో కంబోడియా మీద విరుచుకుపడ్డారు. అదే విధంగా కంబోడియా వాళ్ళు కూడా ఇటు పక్క ఫైరింగ్ చేశారు. ఇద్దరు మేం కాదంటే మేం కాదు, వాళ్ళు ఫస్ట్ ప్రొవోక్ చేశారు, వాళ్లే బాంబులు వదిలేరు మా మీద అని ఒకళ్ళకి ఒకళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే October 26న ట్రంప్ వీళ్ళకి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ మీద సైన్ చేయించాడు. ట్రంప్ విట్నెస్ చేస్తాడు. ఆ సీజ్ ఫైర్ ని ఇప్పుడు వైలేట్ చేస్తూ ఇప్పుడు వీళ్ళిద్దరూ పేల్చుకోవడం అనేది ఒక రకంగా ట్రంప్ కి అవమానకరమే. ట్రంప్ కి పీస్ ప్రైజ్ కాదు, కానీ పీస్ ప్రైజ్ కాకుండా ఇంకొక పీస్ ప్రైజ్ లాంటిది ఒకటి తెచ్చుకున్నాడు ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు ఆల్రెడీ సీజ్ ఫైర్ చేసిన అన్ని ప్లేసెస్ లో రీట్రేట్ అవుతా ఉన్నాయి అనుకోండి, పరువే పోతుంది. అయితే ఈ రెండు కంట్రీస్ మధ్యలో 817 కిలోమీటర్స్ సంబంధించిన బార్డర్ డిస్ప్యూట్ అనేది ఉంది, మోర్ దాన్ ఎ సెంచరీ. అయితే దీన్ని మలేషియా వాళ్ళు చైనా అండ్ యుఎస్ సపోర్ట్ తో మీడియేట్ చేశారు. అయితే దీనికి సంబంధించే అవుతున్నాయి ఈ గొడవలన్నీ, ల్యాండ్ గురించే. ఇంకా 2025 లో కూడా ఇంకా ల్యాండ్ గురించే గొడవలు అవుతాయి. సో వీ హ్యావ్ టు సీ లైక్ ఎవరు ఎందుకు ఎలా చేస్తారో, గెలుస్తారో, ఆ ల్యాండ్ అలాగే వదిలేస్తారో, లేకపోతే ఎవరైనా వచ్చి పెద్దరికం చేస్తారేమో చూడాలి.